శ్రీ మౌద్గల్య శ్రీవత్స సగోత్ర జాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభవౌదౌ శ్రీమత్సటారి జరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమ. భగవద్బంధువులారా, సాధారణంగా అందరూ అడుగుతుంటారు, అయ్యా ఒక్కొక్క దాని మహత్యం తెలుసుకుందామని మొదలు పెడితే ఫలానా రాజు ఫలానా చోట అడిగితే ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఇలాగే అన్ని కథలు మొదలవుతాయి. ఎందుకండి ఇలాగా? విశేషం ఏమిటో తిన్నగా చెప్పేయచ్చు కదా. దానికి కారణం ఉందండి. ఎంచేతంటే మన శరీరంలో ఇన్ని అంగములు ప్రత్యంగములు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న అవయవం ద్వారా ముందుకు పెడతాయట. తస్మాత్ ఆత్మా చక్షురన్వేతి. ఆత్మ అంటే శరీరము. ఇంత శరీరంలో ప్రధానాంగములు ఎన్నో ఉన్నాయి, పెద్ద పెద్దవి, కంటిని అనుసరించి పెడతాయిట. అందుకని వేదం అంటుంది, అప్పుట ఏకో ఎంత బహూని అనుయాంతి. ఒక్కడు తెలివిగలిగిన వాడు ముందు నడిస్తే వెనకాల 10 మంది వస్తారు. అందుకని ఈ కథలన్నింటిలో కూడా ఒకళ్ళు ఒక పెద్దలను అడగడము, సమాధానం చెప్పడము. ఇలాంటి అడిగే పద్ధతి లోపల ఓ మహానుభావుడు ఉన్నాడు. ఎవరంటే రఘువంశంలో ఉన్న దిలీప మహారాజు. ఒక రోజుని వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఓ సందేహం. అప్పటింకా దిలీపుడికి సంతానం కలగల. ఆయన చెప్పాడు, ఒక్క క్షణం ఆగండి, ఏం లేదు, ఆ మధ్య నేను వేటకి వెళ్ళాను, వేటంతా అయిపోయింది, అక్కడ ఉన్నాను, మర్నాడు పొద్దున్న బయలుదేరి రాబోతుంటే, ఇంతకుముందు మీకు మనవి చేశాను, రాబోతుంటే వైఖాంసుడు అనే మహర్షి కనిపించి, ఏమయ్యా మాఘమాసం కదా, మాఘమాస స్నానం చెయ్యకుండా పెడుతున్నావేమిటి అన్నాడు. వెంటనే నేను అక్కడ దగ్గరలో నదిలో స్నానం చేసి బయలుదేరానండి. అసలు ఏమిటిది, ఎందుకు ఇది మాఘమాసంలో అది తప్పనిసరి, ఇంకొంచెం ఆలస్యం అయితే నష్టం ఏమిటి అని అడిగాడు. దానికి వశిష్ఠుల వారు చాలా బాగా సమాధానం చెప్తూ ఈ మాఘ వైభవాన్ని విస్తారంగా చెప్పారు. అది విశేషం. ఏమిటో తెలుసునా బాబు, ఇలా వచ్చేసి ఉన్నట్టయితే నువ్వు పాపమే చేసుండేవాడివి. కారణం ఏమిటంటే శతం విహాయ భోక్తవ్యం అని అంటారే, 100 పనులు మాని తిండికి టైంకి తినాలి. రెండోది ఏమిటో తెలుసునా, 1000 పనులున్నా మాని శుభ్రంగా నీవు స్నానం చేసి కానీ ఏ పని మొదలెట్టవద్దు. అందున మాఘమాసంలో విశేషం చాలా ఉంటుంది.